నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. నేను వాసుదేవన్. మీర్ యార్ బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ బిఎల్ఏ చీఫ్ ఆయన ఒక టీవీ ఛానల్కి ఇంటర్వ్యూ ఇస్తూ చెప్పాడు, 1,00,000 మంది ఫోర్స్ ఉన్నారు మా దగ్గర, మా ఊళ్ళో అట్టంటోళ్ళు ఇట్టంటోళ్ళు కాదు, వాళ్ళు ఎవరు గెరిల్లా ఫోర్స్ ఆన్ గ్రౌండ్. అందుకనే మమ్మల్ని చూసి పాకిస్తాన్ సైన్యం గడగడలాడిపోతుంది. పాకిస్తాన్ పోలీస్ అండ్ మిలిటరీలోని కీలక విభాగాలకు చెందిన ఆఫీసర్స్ కూడా గడగడలాడిపోతున్నారు. మెరుపు దాడులు చేస్తున్నాం. ఇప్పటిదాకా గడిచిన 8 రోజుల్లో 22 అటాక్స్ క్యారీ అవుట్ చేస్తే 26 సోల్జర్స్ని 26 మంది సైనికుల్ని చంపేశారు. అండ్ మీర్ యార్ బలూచ్ స్టేట్మెంట్లో ఒక వినూత్నమైన విషయం బయటపెట్టారు ఆయన. ఆర్మ్డ్ చెక్ పోస్టులు ఎక్కడున్నాయో వాటి మీద గెరిల్లా దాడులు చేయటం. అంటే మనకు గనక చూస్తే సీతారామరాజు మన మన్యం ప్రాంతంలో ఎలా దాడులు చేసి బ్రిటిష్ సైన్యం మీద పోలీస్ స్టేషన్లని మీద దాడి చేసి ధ్వంసం చేసి అక్కడున్న ఆయుధాలను ఎలా ఎత్తుకొచ్చేవారో బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ యోధులు కూడా అదే రకంగా చేస్తున్నారనే విషయం ఆయన చెప్పుకుంటూ వచ్చాడు. చాలా డీటెయిల్డ్ ఇంటర్వ్యూ. ఆ ఇంటర్వ్యూలో ఆయన చెప్పిన విషయాలు ఏంటంటే, రహస్యంగా పాకిస్తాన్ సైన్యంలోని కొందరు తమకు సహకరిస్తున్నారు అని కూడా చెప్పాడు. అలాగే గుర్తు పట్టడానికి వీల్లేని, బయటికి చెప్పటానికి వీల్లేని కొన్ని ప్రాంతాల నుంచి కొందరు గన్మెన్ మాకు సపోర్ట్ ఇస్తున్నారు అన్నాడు. ఎవరా కొందరు గన్మెన్? ఎవరు? వాళ్ళ చిరునామాలు, వాళ్ళ ఆచూకీలు చెప్పడానికి ఇష్టపడలేదు, లేదా బలూచి లిబరేషన్ ఆర్మీ చీఫ్ మీర్ యార్ బలూచి ఇష్టపడలేదా, వాళ్ళే ఇష్టపడలేదా, వెలుపలి దేశాల వాళ్ళ, లేకపోతే ఆల్రెడీ ఆయన చెప్పారు పాకిస్తాన్ ఆర్మీ నుంచి కూడా వారికి సహకారం, ఆర్మీ నుంచి కూడా ఆల్రెడీ ఈ ప్రాంతం నుంచి ఆర్మీని రిప్రజెంట్ చేస్తున్న వాళ్ళు ఉన్నారు, వాళ్ళు సహకరిస్తున్నారు, కొందరు సహకరిస్తున్నారు. కానీ ఏం చేసింది పాకిస్తాన్? ఆఫ్ఘన్ లష్కర్స్ అని ఒక డెత్ స్క్వాడ్ని తయారు చేసింది. ఇంతకుముందు ఆఫ్ఘన్ ప్రాంతం నుంచి ఎంపిక చేసిన సైన్యం, అప్పట్లో ఆ పోరాటం ఆఫ్ఘన్ ప్రాంతం మీద పోరాటం చేయడానికి ఎంపిక చేసిన సైన్యం నుంచి రిటైర్ అయిన వాళ్ళని ఎంగేజ్ చేసి వీళ్ళకి బలూచిస్తాన్ యోధులకి బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ యోధులకి వ్యతిరేకంగా వాళ్ళ చేత దాడులు చేస్తుంది. బట్ చాలా మినిమల్ అది. అంటే వాళ్ళ ప్రతాపాన్ని వాళ్ళు పూర్తి స్థాయిలో చూపించలేకపోతున్నారనే దానికి ఇక్కడ స్పష్టం ఏంటంటే, వారం రోజుల వ్యవధిలో 22 అటాక్స్, 26 మంది సోల్జర్స్ని చంపటం. అండ్ గడిచిన 2-3 నెలలుగా చూస్తే ఈ సివిలియన్ ప్రాంతాలను వదిలేసి కమర్షియల్ వెహికల్స్ని అటాక్ చేస్తున్నారు, రైల్వే ట్రాక్లను పేల్చేస్తున్నారు. కింద నెలలో అయితే చూస్తే ఒక సెషన్స్ జడ్జిని, ఆయన సెక్యూరిటీ గార్డ్ని కూడా చంపేశారు. మొన్న బలూచిస్తాన్ హోమ్ మినిస్టర్ కాన్వాయ్ మీద దాడి చేస్తే ఆయన చావు తప్పి కన్ను లొట్టపోయి బత్తాలు చెల్లించుకొని మరీ బయటపడ్డాడు. ఈయనే కాదు, చాలామంది సీనియర్ బ్యూరోక్రాట్స్, పాకిస్తాన్ ప్రభుత్వం కింద పనిచేస్తున్న బలూచిస్తాన్లోని సీనియర్ బ్యూరోక్రాట్స్ కావచ్చు, సీనియర్ అధికారులు కావచ్చు, పోలీస్ కావచ్చు, ఈవెన్ సైన్యంలోని కొందరు కూడా కావచ్చు, ఆ ప్రాంతాల గుండా వెళ్ళేప్పుడు వీళ్ళకి బత్తాలు కట్టుకొని, అంటే మనకి టోల్గేట్ ఫీ అన్నట్టు కట్టుకుని పోయేవాళ్ళు. మనం ఇలాంటి పరిస్థితే ఎల్టీటీ ప్రభావం తీవ్రంగా ఉన్న రోజుల్లో శ్రీలంకలోని జాఫ్నాలోనూ, ముల్లెత్తై దీవుల్లోనూ కూడా చూసాం అనమాట. ప్రతి 500 మీటర్ల ప్రతి 1/2 కిలోమీటర్ దూరంలో ఒక టోల్ గేట్ ఉంటుంది. అక్కడికి వెళ్ళటం, మీ ఐడెంటిటీ చెప్పుకోవటం, మీరు అక్కడ కట్టాల్సింది కట్టుకోవటం. దాన్ని కప్పం అంటారా, టోల్ ఫీ అంటారా, బత్తాలు అంటారా, మీ ఇష్టం. ఇవాళ అదే దుస్థితి బలూచిస్తాన్ మినిస్టర్స్కి ఏర్పడింది. ఆయన చెప్తున్నాడు ఇంకా తన ఇంటర్వ్యూలో, మీర్ యార్ బలూచి ఏం చెప్తున్నారంటే, ది ఆక్యుపేషనల్ ఫోర్సెస్ ఆఫ్ పాకిస్తాన్ ఆర్ రిట్రీటింగ్ ఫ్రమ్ రిపబ్లిక్ ఆఫ్ బలూచిస్తాన్, అబాండనింగ్ దైర్ మిలిటరీ క్యాంప్స్ అండ్ లీవింగ్ దైర్ పోస్ట్ డిజర్టెడ్. ఆల్రెడీ బలూచిస్తాన్లో క్యాంప్ అయి ఉన్న ఈ పాకిస్తాన్ మిలిటరీ ఫోర్సెస్ అన్నీ కూడా రిపబ్లిక్ ఆఫ్ బలూచిస్తాన్ నుంచి దౌడు తీస్తున్నాయి, కాలికి బుద్ధి చెప్తున్నాయి, పారిపోతున్నారు. ఉన్న పోస్టులు ఉన్నట్టు వదిలేసి, అక్కడున్న వాళ్ళ ఆయుధాలతో సహా అన్నీ వదిలేసి పారిపోతున్నారు. బతికుంటే పాకిస్తాన్ వెళ్ళి బలుసాగు తినొచ్చు అని చెప్పేసి. అంటే బలూచిస్తాన్ ఈజ్ నెవర్ ఏ పార్ట్ ఆఫ్ పాకిస్తాన్ అనే విషయాన్ని చాలా స్పష్టంగా మీర్ యార్ బలూచ్ చెప్పుకుంటూ వస్తున్నారు. అండ్ అలాగే వెన్ ఎవరీ విత్డ్రాయల్ ది ఫ్లాగ్స్ ఆఫ్ ఆజాద్ బలూచిస్తాన్ ఆర్ బీయింగ్ రైజ్డ్ ఓవర్, ఆయన చెప్పడం చాలా స్పష్టంగా. ప్రతి చోట వాళ్ళు వదిలేసి వెళ్ళిన ప్రతి పోస్ట్ని వీళ్ళు క్యాప్చర్ చేసుకుంటున్నారు, ఆల్మోస్ట్ డిజర్ట్ చేస్తున్నారంటే అలా వదిలేసి వెళ్ళిపోతున్నారు వాళ్ళ ఆయుధాలు. చాలే అక్కడి నుంచి బతికి బట్టకడితే చాలే అని. అంతలో సయ్యద్ అసీం మునీరే బిఫోర్ లాస్ట్ ఇయర్ అక్కడికి ఏదో దర్పంగా ఆర్మీ చీఫ్ హోదాలో విజిట్ చేయడానికి వచ్చినప్పుడు మామూలుగా వెంటపడి తరమలాయిలో బలూచీలు చివరికి ఎక్కడ దాక్కున్నాడు ఆయన? ఒక బంకర్ దగ్గర వెళ్ళి దాక్కునే ప్రయత్నం చేస్తే అక్కడ కూడా అటాక్ చేస్తే ఒక పెద్ద డ్రమ్ములో దాక్కున్నాడు. దాదాపు 48 అవర్స్ అట్లా దాక్కున్నాడు ఆయన ఖాళీ డ్రమ్లో.
దాక్కొని మొత్తానికి బయటపడ్డాడు. ఈ విషయం తర్వాత ఎప్పుడో కానీ పాకిస్తాన్ మీడియాలో బయటపడలా. తర్వాత తొక్కేశారు, అది కూడా బయటికి రానికుండా చేశారు. మెయిన్ స్ట్రీమ్ మీడియాలో, సోషల్ మీడియాలోనే మాత్రమే వచ్చింది. ఆ తర్వాత ఆయన షహబాజ్ షరీఫ్ కూడా చెప్పాడు, నేను మిలిటరీ వాడిని, నాకే ఇలా ఇబ్బంది అవుతుంది, నువ్వు వెళ్ళావు అనుకో, నువ్వు ఆల్రెడీ ఓఎల్ఎక్స్వి, నువ్వు దొరికిపోతావు, నువ్వు వెళ్ళమాకని కూడా చెప్పినట్టు సమాచారం. సరే, అది అలా ఉంచితే ఈయన ఇంకా ఏం చెప్తున్నారు, విత్ ఎవ్రీ విత్డ్రాయల్ ది ఫ్లాగ్స్ ఆఫ్ ఆజాద్ బలూచిస్తాన్ ఆర్ బీయింగ్ రైజ్డ్ ఓవర్ అబాండెండ్ మిలిటరీ చెక్ పోస్ట్, పవర్ఫుల్ సింబల్ ఆఫ్ ఎ చేంజింగ్ రియాలిటీ ఆన్ ద గ్రౌండ్. ఒక్కొక్క మిలిటరీ చెక్ పోస్ట్ నుంచి వాళ్ళు పారిపోయి వెళ్ళిన తర్వాత వీళ్ళు బిఎల్ఏ పాతున్న బలూచిస్తాన్, రిపబ్లిక్ ఆఫ్ బలూచిస్తాన్ జెండా రెపరెపలు చూస్తుంటే మా ఫోర్సు అండ్ గ్రౌండ్ మీద మా ఇంపాక్ట్ ఏంటనేది చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఇంతకంటే వేరే చెప్పక్కర్లేదు అనే మాట ఆయన అన్నారు. అట్ ద సేమ్ టైమ్ రిపోర్ట్స్ ఆర్ ఎమర్జింగ్ ఆఫ్ రెసిగ్నేషన్స్ అమాంగ్ బలూచ్ పర్సనల్ సర్వింగ్ ద పోలీస్ డిపార్ట్మెంట్లో బలూచిస్తాన్లో పనిచేస్తున్న పాకిస్తాన్ పోలీస్ యంత్రాంగం నుంచి చాలామంది రాజీనామాలు చేసిపోతున్నారు. ఈ రిపోర్ట్స్ వస్తున్నాయి కూడా. గ్రౌండ్ సోర్సెస్ హ్యావ్ టోల్డ్ ద రిపబ్లిక్ ఆఫ్ బలూచిస్తాన్ దట్ మోర్ దెన్ 100 బలూచ్ పోలీస్ పర్సనల్ ఇంక్లూడింగ్ SHOs, హెడ్ కానిస్టేబుల్స్, DSPs, ర్యాంక్ ఆఫీసర్స్ అండ్ సిపాయిస్ హ్యావ్ రిపోర్టెడ్లీ సబ్మిటెడ్ దేర్ రిజిగ్నేషన్స్. మొత్తం 100 ఇప్పటిదాకా. టాప్ అంటే క్రీమ్ ఏరియాస్లో పనిచేసే, ఇంపార్టెంట్ ఏరియాస్లో పనిచేసే క్రీమ్ ఆఫీసర్స్, కానిస్టేబుల్స్ లెవెల్ నుంచి DSPల దాకా, మధ్యలో స్టేషన్ హౌస్ ఆఫీసర్స్ కూడా ఉన్నారు. 100 మంది రాజీనామాలు సమర్పించేసి అయ్యా సయ్యద్ హసీం మునీర్ గారు, ఇప్పటిదాకా బతికిన బతుకు మాకు అక్కర్లేదు, ఈ బానిస బతుకుల నుంచి మేము విముక్తులం కాదలుచుకున్నాం, మేము బలిచి లిబరేషన్ ఆర్మీతో కలిసి పనిచేయాలని డిసైడ్ అయిపోయాం అని చెప్పేసి సెల్యూట్ కొట్టేసి వాళ్ళ డ్రెస్సులు, యూనిఫామ్లు కూడా అక్కడ ఇసిరేసి మరీ పోతున్నారంట. పోలీస్ స్టేషన్లో దృశ్యాలు ఇవి, అక్కడ బలూచిస్తాన్ పోలీస్ స్టేషన్లో. దీస్ డెవలప్మెంట్స్ ఆర్ రిప్రజెంటింగ్ ఎ సిగ్నిఫికెంట్ షిఫ్ట్ విత్ ద లోకల్ సెక్యూరిటీ ఆపరేటర్స్ అనేది కూడా ఆయన చెప్పుకుంటూ వచ్చారు. మొత్తానికి ఆయన ఇంటర్వ్యూతో పాటు కొన్ని విజువల్స్ కూడా మనం పక్కన ప్లే అవుతాయి, చూడొచ్చు. ఓవరాల్ సిచ్యుయేషన్ ఏంటంటే, బలూచిస్తాన్ వెంట్ అవుట్ ఆఫ్ కంట్రోల్ ఆఫ్ పాకిస్తాన్ కంట్రోల్ నుంచి పూర్తిగా తప్పుకున్నట్టే. 1,00,000 మంది గెరిల్లా యోధులు. ఇమాజిన్, ఒక్క సీతారామరాజు దగ్గర 50-60 మంది యోధులతోటి మన్యన్లో బ్రిటిష్ వాళ్ళని ఎలా గడగడలాడించాడో చూసాం. అలాంటి 1,00,000 మంది యోధుల్ని, గెరిల్లా యోధుల్ని బిఎల్ఏ తయారు చేసుకుందంటే సామాన్యమైన విషయం కాదు. యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్స్ కూడా, UNO ఐక్యరాజ్య సమితి కూడా దీని మీద దృష్టి పెట్టింది. బలూచిస్తాన్లో జరుగుతున్న పరిణామాలని సునిశ్చితంగా గమనిస్తున్నారు. ఎవరు? UNO అఫీషియల్ రిప్రజెంటేటివ్స్. పొరుగునున్న చైనా దృష్టి పెట్టింది. ఇక్కడ మనం చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే, చైనా ఇవాళ రేపో కబురు పెడుతుంది. షీ జిన్పింగ్ మిర్జియార్జ్ బలూచికి కబురు పెడతాడు. అది స్పష్టమైన సమాచారం. బాస్, నీకు పాకిస్తాన్తో ఉన్న పంచాయతీలు ఉంటే నువ్వు తేల్చుకో, బట్ గ్వాదర్ పోర్ట్ విషయంలో లెట్ బోత్ ఆఫ్ us కమ్ టు ఆర్ అరైవ్ ఇన్ టు అన్ అండర్స్టాండింగ్. మన ఇద్దరం ఒక అవగాహనకు వద్దాం. గ్వాదర్ పోర్ట్ మీద వచ్చే పైసలన్నీ నీకే, బలూచిస్తాన్ అభివృద్ధికే. మా చైనా వాళ్ళని కిడ్నాప్ చేయొద్దు, మా చైనా నుంచి వచ్చి ఇక్కడ పనిచేస్తున్న వాళ్ళ మీద దాడులు చేయొద్దు, వాళ్ళ ప్రాణాలు తీయొద్దు. మీకేం కావాలో అది మేము ఇస్తాం, బట్ అండర్స్టాండింగ్ ఏంటి? మొత్తం వ్యాపార వాణిజ్య ఒప్పందం అంతా కూడా బలూచిస్తాన్తో చేసుకున్నాం. మాకు పాకిస్తాన్ అక్కర్లేదు. ఇప్పటికే CPEC మీద డబ్బులు తగలేసాం, బిలియన్ల కొద్ది డాలర్లు తగలేసాం చైనా పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్ మీద, విచ్ టచెస్ బలూచిస్తాన్ బార్డర్ని దాటుకుంటూ వెళ్ళేది. ఇక మాకు వద్దది. మేము మీతోనే ఒక అవగాహనకు వస్తాం. మీ 1,00,000 మంది గెరిల్లా ఆర్మీలో ఒక సగం మందిని మా పోర్టు కోసం మీకు అట్టే పెట్టు, అక్కడ గ్వాదర్ పోర్ట్ కోసం. అండ్ ఎయిర్పోర్ట్ కూడా ఉంది, సీపోర్ట్ ఉంది, ఎయిర్పోర్ట్ కూడా ఉంది. అండ్ బలూచిస్తాన్ నుంచి చాలా కీలకమైన అంశం ఏంటంటే, ఆ ప్రాంతంలో ఉన్న గాడిదల్ని చైనా ఎయిర్లిఫ్ట్ చేస్తుంది వాళ్ళ అవసరాల కోసం. వాళ్ళకి ఏంటంటే వాళ్ళ మీట్ కోసం కావచ్చు, అలాగే వాళ్ళకి చాకరీ కోసం కావచ్చు. చాలా దారుఢ్యం ఎక్కువ ఉన్న గాడిదలట. అండ్ మీట్తో పాటు గాడిద పాలు కోసం కూడా అనమాట. సో ఇంత విశేషమైన పశు సంపద ఉంది అక్కడ. అండ్ సహజ వనరులు ఉన్నాయి, బంగారం ఉంది, రేరెత్స్ ఉన్నాయి. ఆ రేరెత్స్నే తన కోట్ జేబులో 2 వైపులా వేసుకుని వెళ్ళి ట్రంప్ ముందు డిస్ప్లే చేసి మరి ట్రంప్ హృదయాన్ని కొల్లగొట్టి బూట్లెక్కింగ్ చేస్తున్న సయ్యద్ హసీం మునీర్ చివరిగా ట్రంప్ అల్లుడికి కొడుక్కి ఆ వ్యాపారాన్ని అప్పచెప్పేశాడు. సో ఇప్పుడు అమెరికా ఎలా రియాక్ట్ అవుతుంది? ఒకవేళ బలూచిస్తాన్ కనుక పూర్తి స్థాయిలో చైనాతో అండర్స్టాండింగ్ వెళ్ళే పక్షంలో అమెరికా పాకిస్తాన్ వైపు నిలబడుతుందా? అండ్ అమెరికా చైనా ప్రత్యక్షంగా యుద్ధంలో పాల్గొంటాయా? ఇది ఏమన్నా ఒక భీకర యుద్ధానికి, ఒక సన్నాహక యుద్ధంగా దీన్ని మనం చూడాల్సి ఉంటుందా? కాలమే చెప్పాలి.